universe is the first people of Hallelujah. The first people in this universe, when you search in the Google, అందరు కూడా ఆడమ్ అండ్ ఈవ్, ఆదం హవ్వ ఈ భూమిని సృష్టించారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదం హవ్వ సృష్టించినటువంటి ఆ దేవాతి దేవుడు అంతకంటే ముందు ప్రపంచం అంతా భూమి ఆకాశం సృష్టించిన తర్వాత వెలుగు కలుగునుగా అన్నారు. హల్లెలూయా. ప్రపంచం అంతా కూడా సన్ అండ్ ది డార్క్ మూన్ బట్టి మనకి వెలుగు కలిగింది. ఆ తర్వాత దేవాతి దేవ యేసు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనందరి హృదయాలు, మనందరి తలంపులు, మన ఆత్మలు వెలిగించాడు ఆయన. ఆ తర్వాత థామస్ అల్వా ఎడిసన్ ఈ భూమి మీదకి వచ్చి దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం మన భౌతికంగా ఈ భూమి మీద లైట్ ఇచ్చారు. ఏ విషయమైనా సరే మనకు భౌతికంగా లైట్ అయినా సరే మన హృదయాలు వెలిగించిన దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి మనందరికి ఎలా లైట్ ఇచ్చారంటే మన ఆత్మను వెలిగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ భూమి మీద ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా స్వస్థత డాక్టర్స్ ద్వారా జరుగుతుంది, కానీ మన సోల్, మన ఆత్మ, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఈ ఆత్మ వెలిగించబడాలి. ఈ ఆత్మ బట్టే మనందరం ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మన ఆత్మ మనం కరెక్ట్ గా పెట్టుకుంటే, సిద్ధపడితే మనందరూ కూడా పరలోకానికి వారసులు అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ హ్యావ్ కమ్ టు యూ. మేమందరం మీ దగ్గరికి వచ్చింది ఏంటంటే ఈ వెలుగు భౌతికమైన వెలుగు కాదు, మన హృదయంలో, మన తలంపుల్లో, మన హృదయంలో ఈ ఆత్మ అనేది మనందరికి పరలోకానికి వెళ్ళాలంటే ఓన్లీ దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. The way is Jesus alone. Amen. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బట్టి, యేసయ్య శిలువ మీద వెలచెల్లించిన బట్టి, యేసే మన కోసం నలగొట్టిన బట్టి, మనందరి పాపం బట్టి, యేసే మన కోసం చనిపోవడం బట్టి మనందరు కూడా మూడో దినాన్ని మరణాన్ని చేయించాడు. కాబట్టి మనందరికి ఒక నిరీక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, if you believe in Jesus, you will have peace in your mind. హృదయంలో శాంతి కలుగుతుంది. If you believe in Jesus, you will have forgiveness of sins. మనందరి పాపాలు క్షమించబడతాయి. If you believe in Jesus, you have eternal life. యేసయ్య మార్గము సత్యము జీవం. प्रभु यीशु के नाम पे हम सब लोग स्वर्ग मिलेगा. हमारे सब पापों को प्रभु यीशु क्षमा करेगा. प्रिय దేవుని బిడ్డలారా, యేసే నమ్ముకోండి. యేసే మీకు హృదయంలో శాంతి, పాప క్షమాపణ, శరీర ఉన్నది ఇస్తాడు. ఈ కొద్ది మాటలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మీలాగే ఏవి నమ్మివాడు కాదు, ఇష్టం వచ్చిన తిరిగివాడిని. నాకు ఒక దినంలో తాగివాడిని, తిరిగివాడిని, విచ్చలవాడిగా ప్రవర్తించేవాడిని. ప్రియ స్మోకింగ్ కి, డ్రింకింగ్ ఒకసారి నాకు గుండె నొప్పి ఘోరంగా వచ్చింది. ఆ నొప్పి తగ్గేది కాదు, చేసేది కాదు. ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు స్వస్థత వచ్చేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు ఇలాగే బ్రదర్స్ వచ్చి నా దగ్గరికి, బాబు ఇన్నాళ్ళ వరకు చేసిన తప్పులన్నీ కూడా క్షమాపణ అడుగు. వాట్ ఎవర్ యూ హ్యావ్ డిసోబేడ్ గాడ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ రిబెల్డ్ అగైన్స్ గాడ్, అంటే నువ్వు తాగుడు, నువ్వు ఇష్టపడి తిరగడం అన్ని అడుగు ఒకసారి, నీకు కంపల్సరీగా స్వస్థత వస్తుందని ఇలాంటి బ్రదర్స్, పాస్టర్స్ వచ్చి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చేయలేదు. ఇంటికి వెళ్ళి కళ్ళు మూసుకొని తండ్రి నేను చేసిన పాపాలన్నీ కూడా క్షమించమని అడిగాను. ఒకే ఒక వాస్తవం, క్షమించబడ్డానికి నా పాపాలన్నీ దేవుడు క్షమించి నాకు హల్లెలూయా దేవుడు స్వస్థత దయచేశాడు. ఆమేన్. ఏమీ చేయవసరం లేదు. నేను ఎన్నో డాక్టర్స్ దగ్గర తిరిగిన కోసం ఎక్కడా స్వస్థత దొరకలేదు. ఓన్లీ when I kneel down before Jesus, మనం దేవుని ఎడల ప్రార్థన చేసుకుంటే, మన ప్లేస్ లో మనం మొర పెట్టుకుంటే, మనం చేసిన తప్పులన్నీ క్షమాపణ అడిగితే మన తప్పుగా కూడా మనకు క్షమాపణ దొరుకుతుంది. మనం పరలోకానికి వారసులు అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నొప్పి వచ్చాక నేను నమ్ముకున్నాను. మీరందరూ కూడా నొప్పి రాకముందు, బాధ రాకముందు, యూ హ్యావ్ టు బిలీవ్ జీసస్ బికాస్ హీ ఈస్ ఓన్లీ ద గాడ్ ఫర్ us. He is the way for us. We have to go to heaven only through Jesus. ప్రియమైన దేవుని బిడ్డలారా, నొప్పి వచ్చాక నేను నమ్ముకున్నాను. మీరు అందరూ నొప్పి లేకుండా నమ్ముకుంటారని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. టు గాడ్ బి ద గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.